సో మన ఎన్ని రకాలుగా ఉన్నాయి బిజినెస్ ప్లాన్ అనేది దీంట్లో ఎన్ని రకాల ఇన్కమ్స్ అనేది మనం ఒకసారి చూద్దాము. డైలీ ఇన్కమ్ ప్లాన్లో మనకు అన్లిమిటెడ్ రిఫరల్ ఇన్కమ్, నెక్స్ట్ రాయల్టీ ఇన్కమ్ కూడా ఉన్నాయి. అలానే దీంట్లో నాన్ వర్కింగ్ ప్లాన్లో వచ్చేసరికి సింగిల్ లెగ్ ఇన్కమ్, సింగిల్ లెగ్ ప్రమోషన్ స్పాన్సర్ ఇన్కమ్, సింగిల్ లెగ్ రాయల్టీ ఇన్కమ్ కూడా ఇన్ని 3 రకాల ఇన్కమ్స్ అనేది నాన్ వర్కింగ్ ప్లాన్లో ఉన్నాయి. అలానే వారానికి వచ్చేసరికి వీక్లీ ఆటో రీపర్చేజ్ ఇన్కమ్ ఉంది. అలానే మంత్లీ వచ్చేసరికి అవార్డ్స్ ఇస్తున్నారు. అలానే స్టేట్ హెడ్కి, రీజనల్ హెడ్కి, డిస్టిక్ హెడ్ వాళ్ళకు కూడా ఎవ్రీ మంత్ మనకి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇన్ని విధాలుగా మనకి ఇన్కమ్స్ అనేది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఎన్నిసారి వాళ్ళ బిజినెస్ మోటివ్ ఏంటి అంటే వాళ్ళ బిజినెస్ ప్లానింగ్ ఏంటి, వాళ్ళు ఏమేమి చేస్తారు అనేది ఒకటి మనకు శాంపుల్గా ఇచ్చారు కంపెనీ. సో రీఛార్జ్ పోర్టల్, మీరు బయటకు వెళ్ళి మనం రకరకాల పోర్టల్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం. గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం యూజ్ చేస్తాం. మనకి సమ్ అమౌంట్ అనేది అంటే రివార్డ్స్ అని వస్తుండే, అలానే మనకు కమిషన్ రాదు. కానీ దీనిలో మనకి కమిషన్ విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. యూటిలిటీస్ బిల్స్, మన ఫోన్ బిల్ కానీ, వాటర్ బిల్స్ ఇలా ఉన్నాయి కదా, వాటిని కూడా చేసుకోవచ్చు. ట్రావెల్ పోర్టల్, బస్సు కానీ, ట్రైన్ కానీ, ఏరోప్లేన్ కానీ, ఈ ట్రావెల్ పోర్టల్ యూజ్ చేసుకొని బస్ టికెట్ చేసుకుంటే వీటి ద్వారా కూడా మనకి కమిషన్స్ వస్తున్నాయి. అలా టూర్ ప్యాకేజెస్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కరోనా ఉన్న టైంలో ఎటు వెళ్ళలేం, కానీ ఆఫ్టర్ దట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో మనకి ఎటైనా వెళ్ళినా కూడా మనం దీని ద్వారా బుక్ చేసుకున్న కూడా కమిషన్స్ వస్తాయి. హోటల్స్, మనం మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ, అకేషన్స్కి వెళ్ళినప్పుడు కానీ హోటల్ బుక్ చేసుకున్నా కూడా మనకి కమిషన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ కామర్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా ఉన్నాయి కదా, అలాంటి పోర్టల్ కూడా మనకి రావడం అనేది జరుగుతుంది. ఇన్సూరెన్స్, మీరు ఇన్సూరెన్స్ బిల్స్ కట్టుకోవాలన్నా లేకపోతే ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా కూడా దీని ద్వారా తీసుకోవచ్చు. అలానే అతి ముఖ్యమైనది మనకు గ్రోసరీస్ అని, ఇవాళ మనకి ఇంటి పక్కన నుంచి కానీ, లేకపోతే సూపర్ మార్కెట్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, ఇలాంటి బిగ్ బాస్కెట్లో కానీ, ఇలాంటి వాటిల్లో మనకు గ్రోసరీస్ తెప్పించుకుంటున్నాము. కానీ మనకి ఎటువంటి ఇన్కమ్ అనేది రావట్లేదు. కానీ ద్రావిడ మార్కెటింగ్ సర్వీసెస్లో గ్రోసరీస్ కనుక మనం తీసుకుంటే మీకు గ్రోసరీస్తో పాటు మీకు వారం ప్రతి కమిషన్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే లోన్స్, నెక్స్ట్ హెర్బల్ ప్రోడక్ట్స్ చాలా కంపెనీస్ ఉన్నాయి, వాటిల్లో కూడా మనకు కమిషన్స్ కూడా వస్తున్నాయి. అలానే ద్రావిడ మార్కెటింగ్ సర్వీసెస్లో కూడా ప్రోడక్ట్తో పాటు కమిషన్స్ కూడా రావడం అనేది జరుగుతుంది. సో ఇన్ని విధాలుగా సర్వీసెస్ అనేది స్టార్ట్ చేసింది. నెక్స్ట్ మనం అసలు ఇది ఎలా ఎన్రోల్ ఎలా అవ్వాలి అనేది చూద్దాం. ఎన్రోల్ వచ్చేసరికి మనకు 2 టైప్స్ ఆఫ్ ఇచ్చారు ఎన్రోల్ మెథడ్ అనేది. ఫస్ట్ రాయల్టీ ప్యాకేజ్ 1539 రూపీస్ తోటి మనం రాయల్టీ ప్యాకేజ్ అనేది మనం తీసుకుంటే మనకు లైఫ్ టైం 9 లెవెల్స్ కూడా రాయల్టీ ఇన్కమ్ అనేది ఇస్తుంది. ఇది మన టీం ద్వారా వచ్చే ఇన్కమ్. అలానే చోటా ప్యాక్ 749 రూపాయలు మనం తీసుకుంటే మనకు కూడా ఒక ప్రోడక్ట్ వస్తుంది. అదే 1500 రూపాయలు 39 కొన్నా కూడా ప్రోడక్ట్ వస్తుంది. అలా 749 రూపాయలు కొన్నా కూడా మనకు ప్రోడక్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 749 రూపాయలకి మనకు ఇన్కమ్ రావాలంటే, రాయల్టీ ఇన్కమ్ రావాలంటే మనకు వాటిని 850 రూపాయలతోటి మనం అప్గ్రేడ్ చేసుకుంటే దానికి రాయల్టీ ఇన్కమ్ కూడా ఇస్తుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనకు రాయల్టీ ప్యాకేజ్ గురించి మనం తెలుసుకుందాం. రాయల్టీ ప్యాకేజ్ కమింగ్ సూన్ అంటే ప్రొడక్ట్ అనేది. సో మనం 1539 రూపాయలతో మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం 749 రూపాయలు మనం రిజిస్ట్రేషన్ డౌన్లైన్ అంటే రిఫర్ చేస్తే మనకు వచ్చే కమిషన్ వచ్చి 250 రూపాయలు అండి. అలానే మనకు 1539 రూపాయలు కూడా రిఫర్ చేసామనుకోండి, వాళ్ళకి కూడా 250 రూపాయలు మాత్రమే ఇస్తుంది. రిఫరల్ ఇన్కంలో ఎటువంటి తేడా ఏం లేదు, కానీ ప్యాకేజ్ సిస్టంలో మనకి ఇన్కమ్ పరంగా తేడా ఉంటుంది. అదేంటి ఇప్పుడు చూద్దాం. ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ మనం ఎంతమందినైనా అన్లిమిటెడ్గా రిఫరల్స్ అనేది చేసుకోవచ్చు. ఒకరిని కాదు, ఇద్దరు కాదు, నాకు ఒక 100 మంది టీం ఉన్నారు అనుకున్న వాళ్ళకి మంచి బిజినెస్ అండి ఇది. మనకి డైరెక్ట్ రిఫరల్ ద్వారా మనకు 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. అది నేను మీకు నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. ఎవరైతే డైరెక్ట్ రిఫరల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఎక్కువ బిజినెస్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్యూచర్లో చాలా పెద్ద అమౌంట్ వస్తుంది. అది మనకు రాను బిజినెస్ ప్లాన్లో మీకు అర్థమవుతుంది. సో ఇది అన్లిమిటెడ్గా మీరు చేసుకున్నా కూడా ఒక్కొక్క మనిషి మీద మనకి 250 రూపాయలు అనేది కంపెనీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ 1559
రూపాయల రాయల్టీ ఇన్కమ్ ప్లాన్ గురించి ఇక్కడ స్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. ఆర్గనైజర్ రాయల్టీ ఇన్కమ్ ప్లాన్ మనకి రెండు లెవెల్స్కి ఇచ్చారు. అలానే టీమ్ లీడర్ రాయల్టీ ఇన్కమ్ ప్లాన్ కూడా 2 లెవెల్స్కి ఇచ్చారు. అలానే ఎగ్జిక్యూటివ్ రాయల్టీ ఇన్కమ్ ప్లాన్ అని చెప్పేసి 2 లెవెల్స్కి ఇచ్చారు. అలానే సీనియర్ ఎగ్జిక్యూటివ్ రాయల్టీ ఇన్కమ్ ప్లాన్ అని చెప్పేసి 2 లెవెల్స్కి ఇచ్చారు. అలానే డైరెక్ట్ రాయల్టీ ఇన్కమ్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా టోటల్గా 5 రకాల ఇన్కమ్ ప్లాన్, రాయల్టీ ఇన్కమ్ ప్లాన్స్ అనేది దానికి ఏ లెవెల్కి ఆ లెవెల్స్కి మనకు ఇవ్వడం జరిగింది. అలా టోటల్ చూసుకుంటే మనకి 9 లెవెల్స్ రాయల్టీ ఇన్కమ్ ప్లాన్ ఉంది. సో దీని గురించి మనం పూర్తి డీటెయిల్స్కు వెళ్దాం. మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అంటే 1539 రూపాయల రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం ఒక 5 మెంబర్స్ని రిఫర్ చేసాం. అది 750 రూపాయలతోట లేకపోతే 1539 రూపాయలతోట అనేది కాదు. అక్కడ మనం 5 మెంబర్స్ రిఫర్ చేయాలి. కానీ మీరు మాత్రం ఈ రాయల్టీ ఇన్కమ్ కావాలనుకుంటే 1539 రూపాయల ప్యాకేజీలో ఉండాలి. సో మీరు 5గురిని రిఫర్ చేశారు. దీంట్లో 1 మంత్లో మీరు కనుక రిఫర్ చేస్తే మనకు ఏంటో ఇస్తున్నారు, రాయల్టీ ఇన్కమ్ ఎలిజిబిలిటీ ఇస్తున్నారు కంపెనీ. మీరు 5గురు చేసినందుకు ఒక్కొక్క వ్యక్తి మీద 250 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు 1250 రూపాయలు అనేది వస్తుందండి. అలానే అన్లిమిటెడ్ ఇన్కమ్ రిఫరల్స్ కూడా చేసుకోవచ్చు. అలానే మీరు డేట్ ఆఫ్ జాయినింగ్ దగ్గర నుంచి 1 మంత్లో 30 డేస్లో మీరు 5గురిని రిఫర్ చేస్తే మీకు లైఫ్ టైం డైలీ రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇవాళ రిజిస్ట్రేషన్ అయ్యారు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక వారంలో ఒక 5గురు ఇంట్రడ్యూస్ చేశారు, మీకు రిఫరల్ ఇన్కమ్ వచ్చేసింది. సో ప్రతిసారి అంటే కంపెనీకి వచ్చే అప్లికేషన్ టోటల్ టర్నోవర్లో అంటే కంపెనీకి ఆల్ ఓవర్ ఇండియాలో అప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి సో అప్లికేషన్ మీద ప్రతి ఒక్క అప్లికేషన్ మీద మన కంపెనీ ఏం చేస్తుందంటే ఫస్ట్ లెవెల్లో ఉన్న రాయల్టీ వాళ్ళందరికీ కూడా 30 రూపాయలు చొప్పున పక్కాగా తీస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో మనం జరిగింది ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి భారతదేశంలో మొత్తం కూడా ఒక 1000 అప్లికేషన్స్ వచ్చాయనుకుందాం. ఈ 1000 అప్లికేషన్స్ మీద ఒక 30 రూపాయలు ఇస్తే మనకి 30,000 రూపాయలు వచ్చింది. ఆ రాయల్టీ ఇన్కమ్కి ఫస్ట్ లెవెల్లో ఎంతమంది క్వాలిఫై ఉంటారో అంతమందికి ఆ 30,000 షేర్ చేస్తుంది. అంటే ఒక్కొక్కళ్ళకి 150 రూపాయలు చొప్పున షేర్ అయినట్టు. అదే మనకి 1,00,000 రూపాయలు అయిందనుకోండి, అదే 200 మంది ఉంటే ఎంత షేర్ ఉంటుందో అంతమందికి పంచుతుంది. ఏ రోజు బిజినెస్ ఆ రోజుదే అండి. నెక్స్ట్ మీరు 5గురు కంప్లీట్ చేసిన తర్వాత మీరు సెకండ్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నారు. ఆ 5గురు ఏం చేశారు, వాళ్ళ 5గురు తెచ్చుకుంటే ఇప్పుడు 25 మంది అయింది. ఎప్పుడైతే 25 మంది అయిపోతుందో ఆటోమేటిక్గా మీకు సెకండ్ లెవెల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అయితే ఇక్కడ కూడా మీకు సెకండ్ లెవెల్ ఇన్కమ్ రాయల్టీ కావాలనుకుంటే 1 మంత్లో మీరు సెకండ్ లెవెల్ కంప్లీట్ చేసుకుంటే ఫస్ట్ లెవెల్తో పాటు సెకండ్ లెవెల్ రాయల్టీ ఇన్కమ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్, మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టు కంపెనీకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకు 1000 అప్లికేషన్స్ వస్తున్నాయి. దాంట్లో మళ్ళీ కూడా సెకండ్ లెవెల్ కూడా మనకి కంపెనీలో 30 రూపాయలు చొప్పున తీస్తుంది, పక్కా పెడుతుంది. దాంట్లో ఎంత అమౌంట్ వచ్చిందో డివైడెడ్ బై ఎంతమంది క్వాలిఫై ఉంటారో సెకండ్ లెవెల్కి వాళ్ళకి షేర్ చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుందో వాళ్ళందరికీ కూడా వచ్చేసింది. ఎగ్జాంపుల్, ఇక్కడ మనం చూసుకుంటే 1000 ఐడీలు వచ్చినాయి ఫ్రెండ్స్. 30 రూపాయలు అనేది పక్కా తీసింది, 30,000 వచ్చింది కంపెనీకి. సో 40 మంది క్వాలిఫై అయ్యారు. సెకండ్ లెవెల్లో వచ్చేసరికి 40 మంది క్వాలిఫై అయ్యారు కాబట్టి మనకి 750 రూపాయలు చొప్పున ఆ 40 మందికి ఒక్కొక్కరికి 750 రూపాయలు చొప్పున పంచుతుంది. సో మీరు ఆల్రెడీ ఫస్ట్ లెవెల్ రాయల్టీ తీసుకుంటూనే అట్ ద సేమ్ టైం సెకండ్ లెవెల్ ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు, రాయల్టీ ఇన్కమ్ అనేది. ఇది లైఫ్ టైం. సో దీని తర్వాత థర్డ్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి టైం లిమిట్ అనేది ఏమీ లేదండి. మీరు 5 నెలలకు 2 నెలలకు చేసుకుంటారా, 3 నెలలకు కంప్లీట్ చేసుకుంటారా, లేకపోతే 10 నెలలకు కంప్లీట్ చేసుకుంటారా అనేది మన యొక్క వర్క్ని బట్టి ఉంటుందండి. సో థర్డ్ లెవెల్ నుంచి 125 మంది మీరు కంప్లీట్ చేసుకుంటే మనకు థర్డ్ లెవెల్ టీమ్ లీడర్ రాయల్టీ ఇన్కమ్ అనేది ఇంకొక రాయల్టీ ఇన్కమ్ అనేది ఇస్తుంది కంపెనీ. దీంట్లో
మనకి ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది 20 రూపాయలు చొప్పున పక్కా తీసి మనకి ఎంతమంది క్వాలిఫై ఉంటారో వాళ్ళకందరూ కూడా షేర్ చేస్తుంది. ఏది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ ఇచ్చుకుంటేనే థర్డ్ లెవెల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ కంపెనీ ఎగ్జాంపుల్ ఒకటి వచ్చింది. థర్డ్ లెవెల్ది కూడా మనకి 1000 ఐడీలు వచ్చినాయి భారతదేశం మొత్తంలో. 1000 ఐడీల నుంచి మనకి ఒక్కొక్క ఐడి మీద ఇక్కడ ఫస్ట్ లెవెల్లో 30 రూపాయలు పక్కా తీసింది. అలానే సెకండ్ లెవెల్ కూడా 30 రూపాయలనే పక్కా తీసింది ఐడి మీద. అలానే థర్డ్ లెవెల్లో కూడా 20 రూపాయలు అనేది పక్కా తీసింది రాయల్టీ ఇన్కమ్ కోసం. ఇక్కడ 1000 × 20 రూపాయలు చొప్పున తీసుకుంటే 20,000 వచ్చింది. 20,000 డివైడెడ్ బై అంటే 8 మంది. అంటే 8 మంది ఎవరు అంటే థర్డ్ లెవెల్ క్వాలిఫైయర్స్ అన్నట్టు. దాంట్లో ఎంత షేర్ వచ్చింది మనకు 2,500 వచ్చింది ఒక్కొక్క పర్సన్కి. ఆ అమౌంట్ ఆ రోజుకి డివైడ్ చేసేసి వాళ్ళ అకౌంట్లో వేసేస్తుంది కంపెనీ. అలానే మనకి సేమ్గా ఫోర్త్ లెవెల్ మనకి కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, మనకి మళ్ళీ అదనంగా టీమ్ లీడర్ రాయల్టీ అదనంగా మనకి 20 రూపీస్ చొప్పున ఇంకొక అమౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ 3 లెవెల్స్ రాయల్టీస్ ఇన్కమ్స్ అనేది తీసుకుంటున్నారు. అలానే 4th లెవెల్ కూడా కంప్లీట్ చేసుకున్నారు మీరు. అలానే మనకి వచ్చిన దాంట్లో నుంచి అంటే టర్న్ ఓవర్ వచ్చిన దాంట్లో నుంచి, అప్లికేషన్ వచ్చిన దాంట్లో నుంచి మళ్ళీ 20 రూపాయలు అనేది తీస్తుంది. ఎట్లయితే పై 3 ఎలా అయితే పక్కా తీసిందో మళ్ళీ 4th లెవెల్ కూడా రాయల్టీ ఇన్కమ్ అనేది దాంట్లో నుంచి మళ్ళీ 20 రూపాయలు పక్కా తీసి ఎంతైతే అమౌంట్ వచ్చిందో మనకి ఎంతమంది క్వాలిఫై అవుతారో ఆ అమౌంట్ అనేది షేర్ చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనకి కంపెనీ ఇవ్వడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్ 4th లెవెల్ కూడా ఇక్కడ 1000 ఐడీలు వచ్చినాయి. మనకి 20 రూపాయలు చొప్పున తీసుకుంటే 20,000 వచ్చింది. 20,000 డివైడెడ్ బై 2 రూపాయలు చొప్పున తీసుకుంటే 10,000 రూపాయలు అనేది మనకి ఇక్కడ చూపెడుతున్న ఇద్దరికి చెరో 10,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ రోజు జరిగిన బిజినెస్ని బట్టి ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే మనకి 5th లెవెల్ కూడా కంప్లీట్ చేసుకున్నారు మీరు. 5th లెవెల్ వచ్చేసరికి అనదర్ రాయల్టీ ఇన్కమ్ అండి, ఎగ్జిక్యూటివ్ రాయల్టీ ఇన్కమ్ అండి. దీంట్లో ఈ ఎగ్జిక్యూటివ్ రాయల్టీ ఇన్కమ్ వచ్చేసరికి మనకి మళ్ళీ 15 రూపాయలు చొప్పున తీసి మనకి వాళ్ళందరికీ షేర్ చేస్తుంది. అదొకసారి మళ్ళీ కూడా చూద్దాం. ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి 1000 ఐడీలు ఇంటూ 15 రూపాయలు చొప్పున తీసుకుంటే 15,000 అండి. 15,000 డివైడెడ్ బై ఆ లెవెల్కి అంటే 5th లెవెల్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారండి ఇక్కడ చూపెడుతున్నట్టు ఒక్కరే క్వాలిఫై అయ్యారు. మీరు ఒక్కరే క్వాలిఫై అయ్యారు కాబట్టి 15,000 రూపాయలు అనేది మీ అకౌంట్లో కంపెనీ వేసేస్తుందండి. అలానే మనకి 6th లెవెల్ కూడా కంప్లీట్ చేసుకున్నారు మీరు. మళ్ళీ ఎగ్జిక్యూటివ్ రాయల్టీ ఇన్కమ్ అని చెప్పేసి మళ్ళీ 15 రూపాయలు అనేది పక్కా తీస్తుందండి కంపెనీ. సేమ్ మీరు 5th లెవెల్ ఎలా అయితే తీసుకున్నారో 5th లెవెల్ ఎలా అయితే తీసుకున్నారో రాయల్టీ ఇన్కమ్, అలానే 6th లెవెల్ కూడా 6th లెవెల్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. అలానే మళ్ళీ 7th లెవెల్ రాయల్టీ ఇన్కమ్ చూద్దాం. 7th లెవెల్లో కూడా మీరు కంప్లీట్ చేసుకున్నారు. 7th లెవెల్ కూడా మళ్ళీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రాయల్టీ ఇన్కమ్ అనేది కంపెనీ మళ్ళీ వేరే అనదర్ రాయల్టీ ఇన్కమ్ అనేది ఇస్తుంది కంపెనీ. దీన్ని కూడా సేమ్ మీరు ఇప్పుడు దాకా ఏదైతే చూసుకున్నారో అలానే మన 7th లెవెల్ చూసుకుంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ రాయల్టీ ఇన్కమ్ అని చెప్పేసి దీంట్లో కూడా మనకి 10 రూపాయలు చొప్పున ఐడి నుంచి పక్కా తీసి ఎంతమంది వచ్చిందో ఆ అమౌంట్ ఎంతైతే వచ్చిందో ఆ అమౌంట్ని మళ్ళీ మనకు ఆ 7th లెవెల్లో ఎంతమంది క్వాలిఫై ఉంటారో అంతమంది అమౌంట్ అనేది షేర్ చేసి ఇచ్చేస్తుంది. ఎగ్జాంపుల్, మనకు 1000 ఐడీలు ఇంటూ 10 రూపాయలు చొప్పున తీసుకుంటే 10,000 రూపాయలు వచ్చింది. ఆ రోజు వచ్చిన అప్లికేషన్స్ బట్టి 10,000 డివైడెడ్ బై ఒక్కళ్ళే ఉన్నారనుకోండి, మీరు ఒక్కరే క్వాలిఫై అయి ఉన్నారు కాబట్టి మీకు ఆ 10,000 రూపాయలు అనేది ఇస్తుంది. ఇవి కూడా మనకి 6th లెవెల్ 5th లెవెల్ ఇచ్చుకుంటూనే మనకి 7th లెవెల్ కూడా మనకి రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది డైలీ ఇన్కమ్ అనేది. ఇంకో విధంగా చూసుకుంటే ఇంకొక రాయల్టీ చూసుకుంటే మనకి 8th లెవెల్ కూడా కంప్లీట్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రాయల్టీ ఇన్కమ్ అని చెప్పేసి 10 రూపాయలు మళ్ళీ పక్కా తీసి మళ్ళీ మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది. సేమ్ అండి, మీరు 7th లెవెల్ ఎలా అయితే 10 రూపాయలు చొప్పున తీసుకున్నారో అలానే కంపెనీ ఏం చేస్తుందంటే మళ్ళీ 10 రూపాయలు చొప్పున దీన్ని కూడా మళ్ళీ పక్కా తీసి అప్లికేషన్ మీద ఎంతైతే అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ షేర్ చేసి మనకి ఎంతమంది క్వాలిఫై ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఇది కంటిన్యూషన్గా మరి 8th లెవెల్ 7th లెవెల్
9th లెవెల్, 6th లెవెల్, 5th లెవెల్ ఇవన్నీ కూడా మనకి కంపెనీ ఆ పర్సన్స్ యొక్క అందరికి కూడా షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఫైనల్గా చూసుకుంటే 9th లెవెల్ అండి. ఈ 9th లెవెల్ కూడా మీరు కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, మనకి డైరెక్ట్ రాయల్టీ ఇన్కమ్ అనేది జరుగుతుంది ఇస్తుంది కంపెనీ. ఈ డైరెక్ట్ రాయల్టీ ఇన్కంలో మనకి 5 రూపీస్ చొప్పున తీస్తుంది కంపెనీ. సో దాని గురించి మనం చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ రాయల్టీ ఇన్కంలో మనకి ప్రతి ఒక్క వచ్చిన అప్లికేషన్ల నుంచి 5 రూపాయల చొప్పున మనకి తీసి మనకి షేర్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ 1000 ఏడీలు వచ్చినాయి కంపెనీకి. ఈ 1000 ఏడీల్లో మనకి 5 రూపాయల చొప్పున తీసుకుంటే 500 వచ్చాయి. డివైడెడ్ బై 1 మెంబర్స్, అంటే మీరు ఒక్కరు అయ్యారు అనుకోండి డైరెక్ట్ రాయల్టీలో, మీకు 5000 రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే కనుక ఇద్దరు కనుక క్వాలిఫై అయ్యారు అనుకోండి 2500 రూపాయలు ఇస్తుంది. అట్లా మనకి ఎంతమంది క్వాలిఫై అవుతుంటారో అంత అమౌంట్ అనేది జరుగుతుంది. అప్లికేషన్స్ కనుక పెరిగే కొద్దీ అమౌంట్ అనేది కూడా పెరుగుతూనే ఉంటుంది. సో ఈ విధంగా మనకి డైలీ రాయల్టీ ఇన్కమ్ అనేది 9 లెవెల్స్ ఇన్కమ్ రాయల్టీ అనేది తీసుకునే అవకాశం ఉందండి. ఒక్కసారి మాత్రమే వర్క్ చేయడం అండి. లైఫ్ టైం అనేది డైలీ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ కనుక మీరు హార్డ్ వర్క్ చేసి మీరు ఒక 30 డేస్లో కనుక కంప్లీట్ చేసుకోగలిగితే మనం అక్షరాల 552 కోట్ల రూపాయలు అనేది ఈజీగా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ రాయల్టీ ఇన్కమ్స్ మనం ఒకసారి ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ లెవెల్లో మీరు 150 రూపాయలు తీసుకున్నారు, సెకండ్ లెవెల్లో 750 రూపాయలు తీసుకున్నారు, థర్డ్ లెవెల్లో 2500 రూపాయలు తీసుకున్నారు, 4th లెవెల్లో 10,000, 5th లెవెల్లో 15,000, 6th లెవెల్లో 15,000, 7th లెవెల్లో 10,000, 8th లెవెల్ కూడా 10,000, 9th లెవెల్లో 5,000 అండి. టోటల్గా చూసుకుంటే మీకు వచ్చిన ఇన్కమ్ 68,400 రూపాయలు అనేది తీసుకునే అవకాశం కూడా ఉందండి. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్. ఎక్కువగా తీసుకోవచ్చు, ఎక్కువ అప్లికేషన్స్ వస్తే ఎక్కువ కూడా తీసుకునే అవకాశం కూడా మనకు ఉంటుందండి. సో